తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానములు నీ పక్షముగా స్థిరపరచెదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, సొలొమోను దేవునికి మొట్టమొదటిసారి ఒక గొప్ప దేవాలయమును కట్టించిన తరువాత ఆయనతో దేవుడు పలికిన మాట, నీవు నాకు విధేయునిగా ఉంటే ఇశ్రాయేలు రాజ్యమునంతటికీ క్షేమమును కలుగుజేసి నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరుస్తాను అన్నాడు. ప్రియ స్నేహితులారా, యేసు అను నామముందు ఇష్టం కలిగియుండి ఆయనకు విధేయులమయ్యుంటే మన వలన మన కుటుంబానికి మనకు కావలసిన వారికి దేవుడు క్షేమమును రక్షణను అనుగ్రహించి మన జీవితాలను మనకిచ్చిన వాగ్దానాలను స్థిరపరుస్తాడు. ఆయన కృపలో భద్రపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా పడకల మీద నుండి క్షేమంగా లేపినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చెయ్యబోతున్న పనుల్లో, రాకపోకలలో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే బీపీ, షుగర్, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే గర్భఫలము కొరకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారో అట్టివారికి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అట్టివారికి మీరే న్యాయం తీర్చి అట్టి కోర్టు కేసులలో వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపాహస్తాన్ని ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉంచి ఎల్లవేళలా నీ రెక్కల నీడలో కాచి కాపాడి నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.